తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ మకర సంక్రాంతి. సూర్య భగవానుడు మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక్క రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి నాడు పిల్లలు పెద్దలు తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగిస్తారు. అలాగే భోగి రోజున సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. అసలు ఈ భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు? పిల్లలకు భోగి పళ్ళు పోయటం వెనుక పరమార్థం ఏమిటి? మొట్టమొదటగా భోగి పళ్ళు ఎవరికి పోశారు? భోగి పళ్ళు ఏ విధంగా పొయ్యాలి? భోగి రోజున ఎలాంటి విధులను పాటించాలి అనే విశేషాలన్నిటినీ ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అత్యంత ప్రీతిపాత్రమైనది. గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుడు శ్రీరంగనాథుడై దివి నుంచి భువికి దిగివచ్చిన రోజు ఆ జగజ్జనని జగన్నాయకుణ్ణి చేరి భోగములను అందిన దినము కాబట్టి ఈ రోజును భోగి అంటారు. భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి విలీనమయ్యి భోగాన్ని పొందినందుకు సంకేతంగా ఈ భోగి పండుగను మనం జరుపుకుంటాము. దక్షిణాయానికి వీడ్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికే రోజు భోగి పండుగ. దక్షిణాయానికి భోగిని చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలను, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. భోగి రోజున తెల్లవారక ముందే అంటే 3:30 నుంచి 4 గంటల మధ్యలో నిద్రలేచి తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి మర్దన చేసుకుని కుంకుడుకాయ రసంతో తలస్నానం చెయ్యాలి. ఇలా చేసే స్నానం మనలోని పీడను, దరిద్రాన్ని తొలగిస్తుంది. అభ్యంగన మంగళ స్నానాలు చేసిన పిదప భగవన్నామ స్మరణతో తగినన్ని కట్టెలు, పిడకలతో భోగి మంట వెయ్యాలి. ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ అరిష్ట నివారణ కోసం, ఐశ్వర్య సిద్ధి కోసం వేసేవి ఈ భోగి మంటలు. భోగి మంటలు మన ఇంటి పీడను తొలగిస్తాయి. భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూరులో విధిగా వేస్తారు. అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవుడికి గౌరవం ఇచ్చినట్లుగా భావిస్తారు. భోగి మంట అత్యంత పవిత్రమైనది. అందుకే భోగి మంట అంతా చల్లారాక భస్మాన్ని తీసి నుదుటిన ధరించటం చాలా శుభప్రదం. భోగి రోజున ఇంటి ముంగిట కల్లాపి చల్లాలి. రంగురంగుల రంగవల్లికలు దిద్ది అందులో ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళు పెట్టాలి. గొబ్బిళ్ళు గోపికలకు ప్రతీక. ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మ గోదాదేవికి అలాగే భూదేవికి ప్రతీక. ఈ రోజు ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలతో అలంకరించాలి. గడపను పసుపు కుంకుమలతో అలంకరించాలి. అలాగే ఈరోజు కొత్త బెల్లం, ఆవు పాలు పోసి పులగం చేసి భగవతార్చన చేయటం శ్రేయోదాయకం. నువ్వులు అద్దిన సజ్జ రొట్టెలు ఈనాడు భోజనంలో తప్పకుండా తినాలి. ఈరోజు గుమ్మడికాయ దానమిస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి. ఇక భోగి రోజు సాయంత్రం వేళ
భోగిపళ్ళు పేరుతో రేగిపళ్ళను పిల్లల మీద పోస్తారు. ఈ భోగిపళ్ళు వెనుక ఉండే ఆంతర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భోగిపళ్ళను బదరీ ఫలాలు అని కూడా పిలుస్తారు. ఒకసారి శ్రీమన్నారాయణుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు బదరికా వనంలో ఘోర తపస్సు చేస్తారు. తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం ప్రసాదిస్తారు. దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడిని బదరీ ఫలాలతో అనగా రేగుపళ్ళతో అభిషేకించారట. 14 భువన భాండాలను తనలో దాచుకున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ సమయంలో చిన్నపిల్లవాడై ఆటలాడుకున్నాడట. అప్పటి నుంచి రేగిపండ్లు భోగి పండ్లుగా మారిపోయాయి. ఇదంతా కూడా భోగి రోజు జరిగింది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ ఉంది. మరో కథనం ప్రకారం సాక్షాత్తు ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించారని, వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారని చెప్పబడింది. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. ఇలా చేయటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగి పళ్ళను పోస్తారు. భోగి పళ్ళు చిన్నపిల్లల తలపై పోయటం వల్ల శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు లభిస్తాయి. చెడు దృష్టి తొలగిపోతుంది. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది. చిన్నపిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుంది. రేగిపండు పైపొర కూడా పలచగా ఉంటుంది. ఈ రేగిపళ్లకు రోగ నిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. భోగి పళ్ళను పోసే సమయంలో రేగిపళ్ళ నుంచి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలనే ఉద్దేశంతో ఈ రేగుపళ్ళను పోస్తారు. పిల్లలకు భోగి పళ్ళు పోసే ముందు చిన్ని కృష్ణుని విగ్రహాన్ని లేదా పటాన్ని అలంకరించుకుని సిద్ధం చేసుకోవాలి. ఆ తరువాత భోగి పళ్ళను సిద్ధం చేసుకోవాలి. భోగి పళ్ళలో ఏమేమి కలపాలి అంటే మొదటగా సరైన మోతాదులో భోగి పండ్లను అనగా రేగి పండ్లను తీసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో శనగలను కూడా కలుపుతారు. శనగలు కలపాలి అనుకునేవారు 3 లేదా 4 గంటల ముందే శనగలను నానబెట్టుకుని ఆ రెండిటిని కలుపుకోవాలి. అలాగే కొన్ని చిల్లర నాణాలు కూడా అందులో వెయ్యాలి. చెరుకు లేదా పటిక బెల్లం ముక్కలతో పాటు బంతి లేదా చామంతి రేకులను కూడా కలిపి వెయ్యాలి. చివరక అక్షితలు కూడా అందులో కలిపి ఒక దగ్గర సిద్ధం చేసి ఉంచుకోవాలి. ముందుగా భోగి పండ్లు పోసి పిల్లలకు తలస్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింప చెయ్యాలి. నుదుట కుంకుమ బొట్టు పెట్టి దేవతామూర్తులకు దండం పెట్టించాలి. తరువాత పిల్లలను తూర్పు ముఖంగా పీట మీద గాని కుర్చీపై కానీ కూర్చోబెట్టాలి. ఇప్పుడు ముందుగా పిల్లలకు భోగి పళ్ళు వేసే ముందు కృష్ణ భగవానుని ప్రతిమ లేదా పటం ముందు దీపం వెలిగించి కృష్ణునికి హారతి పట్టాలి. తరువాత పిల్లలకు అద్దాలి. శ్రీకృష్ణునికి భోగి పండ్లతో అభిషేకం చేస్తున్నట్లుగా వెయ్యాలి. స్వామివారి మీద భోగి పళ్ళు వేసిన పిదప పిల్లలపైన భోగి పళ్ళు వెయ్యాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధము కుంకుమ బొట్టు పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకుని 3 సార్లు సవ్య దిశ అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్లుగా తిప్పి పోయాలి. ఆ తరువాత అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. భోగిపళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ భోగిపళ్ళు వెయ్యాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి. పెద్ద ముత్తైదువులను పిలిచి పిల్లలకు భోగి పండ్లు పోయించాలి. పిల్లలను ఆశీర్వదిస్తూ ఎవరైనా భోగి పండ్లు పోయవచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి పంపాలి. దిష్టి తీసిన పళ్ళు కనుక తినటానికి నిషిద్ధం.
ఆ పండ్లను ఎవరూ లేని చోట గాని ప్రవహించే నీటిలో కాని వెయ్యాలి. అందులో ఉన్న నాణాలను పేదవారికి పంచాలి. మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను పోస్తున్నట్లయితే పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టాలి. ఇది ఆనవాయితీ లేనివారు కూడా చక్కగా చేసుకోవచ్చు. సంతాన ప్రాప్తికై నూతన దంపతులు చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు పోసి పూజ చేసి సంతానం ప్రసాదించమని కోరుకుంటారు. ఇలా చేస్తే ఆ నారాయణుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అసలు పిల్లలకు భోగిపళ్ళు పేరుతో రేగిపళ్ళని ఎందుకు పోస్తారు అంటే రేగుపండును అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరుసటి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మల్లుతాడు. అందుకే ఆ సూర్య భగవానుని కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. రేగిపళ్ళతో పాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ నశిస్తాయి. ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే. చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది. ముఖ్యంగా రేగిపండు సూర్య కిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలోనే నిలవ ఉంచుకుంటాయి. కనుక వీటిని తలపై పోయటం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యంపై మరియు శరీరంపై ప్రభావాన్ని చూపి సత్ఫలితాలను అందిస్తుంది. అందుకే రేగిపళ్ళను తప్పకుండా పిల్లల తలపై పొయ్యాలని సూచిస్తూ ఉంటారు. భోగి రోజు వైష్ణవ ఆలయాల్లో జరిగే గోదా రంగనాథుల కళ్యాణం తప్పక వీక్షించాలి. గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యమయ్యే ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ కథ. ఒకసారి లక్ష్మీనారాయణులకు భూలోక విహారం చెయ్యాలనిపించి వారి వాహనమైన గరుత్మంతుడిని సిద్ధం కమ్మని ఆజ్ఞాపించారు. గరుత్మంతుడు లక్ష్మీనారాయణులను తనపై ఎక్కించుకుని భూలోక విహారానికి తీసుకుని వెళ్ళగా అక్కడి ప్రకృతిని చూసి ఎంతో పులకరించిపోయి పారవస్యంలో మునిగిపోయిన లక్ష్మీనారాయణులు ఆనందంతో నిండిన హృదయాలతో, గరుత్మంతా, ఈరోజు ఈ ప్రకృతిని చూసిన మా మనస్సు ఎంతో ఆనందభరితమయ్యింది. గరుత్మంతా, ఎప్పుడు నీవు మా సేవలో తరించడమే కాని మమ్మల్ని ఒక్కసారి కూడా నోరు తెరిచి ఏ కోరికను కోరలేదు. ఈరోజు నీవు ఏది కోరినా అది ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఏదైనా కోరుకొనుము అని పలికారు లక్ష్మీనారాయణులు. దానికి గరుత్మంతుడు, స్వామి, ఎప్పుడు మీ సేవలోనే నేను తరించాలి, అదే నా కోరిక అన్నాడు. దానికి లక్ష్మీనారాయణులు, నీవు చేస్తున్న ఈ సేవకి మేము ఏదైనా ప్రతిఫలంగా ఇవ్వాలనుకుంటున్నాము. ఏదైనా సంకోచించకుండా కోరుకో అన్నారు. దానికి గరుత్మంతుడు, స్వామి, నీవు నా తల్లి అయిన లక్ష్మీదేవిని ఎప్పుడు విడవకుండా నీతోనే ఉంచుకుంటావు. ఎందుకంటే మీ ఇద్దరికీ వివాహం అనే బంధం ఉంది కాబట్టి. అలాగే నేను కూడా నీతో బంధాన్ని ఏర్పరచుకుని నీతో శాశ్వతంగా ఉండిపోయి నీ సేవలోనే తరించాలి. అదే నా కోరిక. కాబట్టి నీతో నాకు బంధం ఏర్పడాలి స్వామి. దానికి నీవు నాకు అల్లుడిగా, నేను నీకు మామగారిగా మన ఇద్దరి మధ్య ఒక బంధాన్ని ఏర్పరిచి నా జన్మను ధన్యం చెయ్యి స్వామి అన్నాడు వినయంగా గరుత్మంతుడు. దానికి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, గరుత్మంతా, ఎప్పుడు నా సేవలో తరించాలని నీ కోరికతో నీవు నన్ను మరింత నీకు దగ్గర చేసుకున్నావు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నీవు వైష్ణవ బ్రాహ్మణుడిగా పుట్టి ఆల్వార్ పరంపరలో నీవు పెరియాల్వారుగా కీర్తింపబడతావు. అంతేగాక సాక్షాత్తు భూదేవి నీ కూతురిగా అవతరిస్తుంది. అలా అవతరించిన భూదేవిని నాకిచ్చి పెండ్లి చేసి నీవు నా మామగారిగా నాతో బంధం ఏర్పరచుకుని నా సేవ చేసుకుందువుగాక అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి వరం ఇస్తారు. దానికి గరుత్మంతుడు, ధన్యుడిని స్వామి అని చెప్పి సెలవు తీసుకుంటాడు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో వటపత్రసాయి రూపంలో దర్శనమిస్తున్న శ్రీ మహావిష్ణువు దేవాలయం ఉంది. ఆ ఆలయ పూజారి అయిన
ముకుందాచార్యులు పద్మ అనే దంపతులకు గరుత్మంతుడు కుమారునిగా జన్మించి విష్ణుచిత్తుడనే పేరుతో ప్రఖ్యాతిగాంచారు. విష్ణుచిత్తుడు అంటే ఎప్పుడు శ్రీ మహావిష్ణువు గురించి ఆలోచించేవాడని అర్థం. విష్ణుచిత్తుడు నిరంతరము శ్రీ మహావిష్ణువు సేవలోనే ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి అందరూ ఆయనను విష్ణుచిత్తుడు అని పిలిచేవారు. విష్ణుచిత్తుడు ఎప్పుడూ స్వామివారిని ధ్యానిస్తూ స్వామివారికి సేవ చేస్తూ ఉండేవాడు. స్వామివారికి పూలమాలతో కైంకర్యం చేసుకోవాలనే ఆలోచనతో వెంటనే అక్కడ ఒక స్థలములో పూల తోటను, ఒక తులసి వనాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుని వెనువెంటనే పనిని ప్రారంభించారు. బాగా కష్టపడి పూల తోటను, తులసి వనాన్ని అభివృద్ధి చేశారు. పూచిన పుష్పములను, తులసి దళములను చేర్చి మాలికలల్లి రకరకాల పూలమాలలు కట్టేవారు. ఆ పూలమాలలను స్వామికి సమర్పించి ఆ పూలమాలల్లో తన స్వామి అందాన్ని చూస్తూ పొంగిపోతూ మురిసిపోతూ తరించేవారు విష్ణుచిత్తుల వారు. అలా నిత్యము పరమ భక్తితో తాను అభివృద్ధి చేసిన ఉద్యానవనము నుండి పుష్పములను తెచ్చి మాలికలల్లి స్వామికి పుష్పమాలని అర్పిస్తూ నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు విష్ణుచిత్తుల వారు. ఒకసారి ఎప్పటిలాగానే తన తోటలోని తులసీ దళములను సేకరించడానికి వెళ్ళిన విష్ణుచిత్తుల వారికి తులసి తోటలో తులసి మొక్క కింద అందమైనటువంటి చిరునవ్వులు చిందిస్తూ కాళ్ళు చేతులు ఆడిస్తూ దేదీప్యమైన కాంతితో భూదేవి అవతారమైన గోదాదేవి తులసి వనంలో నలనామ సంవత్సరం కర్కాటక మాసం పూర్వ పాల్గొని నక్షత్రంలో ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున అందంగా ముద్దులొలికేటటువంటి పసిపాపగా విష్ణుచిత్తుల వారికి కనిపిస్తుంది. అంతటి అందమైనటువంటి ఆ బిడ్డను తోటలో చూసినటువంటి విష్ణుచిత్తుల వారు ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగలిపేలా ఆ పసిపాపను చూస్తూ ఉంటారు. ఎవరి పాప ఇంత దేదీప్యమైన కాంతితో ఇక్కడ ఉందేమిటి? ఇంత కాంతి పుంజం ఉందేమిటి ఈ పసిపాప చుట్టూ అని ఆశ్చర్యపోయారు. ఇంత అందమైన పసిపాపను ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోయారని ఆశ్చర్యంతో చూస్తూ ఆ పసిపాపను ఎత్తుకుని తన గుండెలకు హత్తుకొనగా ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది విష్ణుచిత్తుల వారికి. పితృపాసం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. ఈ పసిపాప ఎవరో దైవాంశ సంభూతురాలు అని భావించి విష్ణుచిత్తుల వారు ఆమెను ఇంటికి తీసుకుని వెళతారు. తీసుకుని వెళ్ళి ఆమెకు కోదై అని నామకరణం చేసి ఆరగారభంగా పెంచుకోవడం ప్రారంభించారు. కోదై అనగా తులసిమాల అని అర్థం. తులసి తోటలో దొరికింది కాబట్టి తన కూతురు తులసి వంటి పవిత్రమైనదని ఆ పేరుతో పిలుస్తుండేవారు విష్ణుచిత్తుల వారు. కోదై నామం క్రమంగా కోద తరువాత గోదాగా పరిణామం చెందింది. గో అంటే భూమి, దా అంటే ఇవ్వబడినది, గోదా అంటే భూమి చేత ఇవ్వబడినది అని అర్థం. గోదాదేవి దినదిన ప్రవర్ధమానమగుచు అందరినీ సంతోషపెట్టుచుండెడిది. గోదాదేవి చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర ఎంతో ఆరగారభంగా పెరగడమే కాక తండ్రిలానే శ్రీ మహావిష్ణువు సేవలోనే ఉండేది. తండ్రి నోటి నుంచి వెలువడే పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్యఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి కూర్చిన పాసురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి. తండ్రి భాగవతం చెబుతున్నప్పుడల్లా శ్రీకృష్ణుడిని తన ప్రియుడని, తాను గోపికనని ఊహించుకుంటూ ఉండేది. గోదాదేవికి యుక్త వయసు వచ్చేసరికి శ్రీకృష్ణుడే తన భర్తని గోదాదేవి నమ్మటం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడి విగ్రహం పూజ గదిలో పెట్టుకుని శ్రీకృష్ణునికి పూజ చేస్తూ శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నట్లు, నవ్వుతున్నట్లు, ఆడుకుంటున్నట్లు, రాసలీలల్లో తేలియాడుతున్నట్లు ఊహించుకుంటూ మురిసిపోతూ ఎప్పుడూ శ్రీకృష్ణుడి ధ్యాసలోనే కాలం గడిపేది గోదాదేవి. నిత్యము శ్రీకృష్ణుడి ప్రతిమ వద్దకు వెళ్ళి గోదాదేవి తాను వెన్న దాచి పెట్టానని తినడానికి రమ్మని శ్రీకృష్ణుడిని పిలిచి బ్రతిమలాడేది. శ్రీకృష్ణుడు రాకపోయేసరికి కోపగించుకునేది.
విసుగుకునేది, బాధపడేది. శ్రీకృష్ణుడిని ఎంత పిలిచినా ఎలా పిలిచినా రావటం లేదని ఒక చోట దిగాలుగా కూర్చుని అటూ ఇటూ శ్రీకృష్ణుడు వస్తాడేమోనని చూస్తుండగా తన తండ్రి అయిన విష్ణుచిత్తుడు స్వామివారి కోసం కట్టిన పూలమాలల వైపు తన చూపు పడుతుంది. వెంటనే తనకు మెరుపులాంటి ఆలోచన వస్తుంది. శ్రీకృష్ణుడు అలంకార ప్రియుడు అని తన తండ్రి చెప్పగా విన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. తాను ఇంతవరకు అలంకరణ చేసుకోకుండా స్వామిని సేవించటం వలన తన వద్దకు స్వామి రావటం లేదని అమాయకంగా ఆలోచిస్తుంది. పూలమాలలతో తనని తాను అందంగా అలంకరించుకుంటే ఆ శ్రీకృష్ణుడు తప్పక వస్తాడని, తన అందానికి మెచ్చి తనను తప్పకుండా వివాహం చేసుకుంటాడని నమ్మింది. నమ్మిన దానిని వెంటనే ఆచరణలో పెట్టడానికి సన్నద్ధమైంది. వెంటనే తన తండ్రి అయిన విష్ణుచిత్తుడు స్వామి కోసం కట్టిన పూలమాలలను తీసుకుని రకరకాలుగా సింగారించుకోవటం మొదలుపెట్టింది. ఆ పూలమాలికలను, తులసి మాలలను తన మెడలో వేసుకుని సిగలో ముడుచుకొని కొప్పుపై ధరించి అలంకరించుకున్న తర్వాత గోదాదేవి తాను ఆ పరంధాముణ్ణి వివాహము ఆడటానికి సరిపోవునా అని తన సౌందర్యమును నీటి బావిలోను అద్దములోను చూసుకొని మురిసిపోయి శ్రీకృష్ణుడి ప్రతిమ దగ్గరికి వెళ్ళి తాను ఏ విధంగా అలంకరించుకున్నది వర్ణించి స్వామికి చూపించి స్వామిని రమ్మని పిలిచేది, బ్రతిమలాడేది, బాధపడేది. చివరగా స్వామి రావటం లేదని కన్నీరు కారుస్తూ తాను అలంకరించుకున్న పూలమాలలను ఒక్కొక్కటిగా తీసేస్తూ తిరిగి తన తండ్రి ఉంచిన పూలబుట్టలోనే పడవేసేది. ఇది తెలియని విష్ణుచిత్తుడు ఆ పూలబుట్టలోనున్న పూలమాలలను స్వామి కైంకర్యం కోసం తీసుకువెళ్ళి స్వామికి అలంకరించేవాడు. రోజు గోదాదేవి పూమాలను అలంకరించుకోవటం, శ్రీకృష్ణుడు రాలేదని విసుక్కుని బాధపడి ఆ పూలమాలలను తిరిగి అదే బుట్టలో పడవేయటం, విష్ణుచిత్తుడు వాటిని తీసుకుని వెళ్ళి స్వామికి అలంకరించటం, ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు విష్ణుచిత్తుల వారు స్వామికి పూలమాలలను అలంకరిస్తుండగా ఆ పూలమాలల్లో ఒక పొడవాటి తల వెంట్రుకను చూస్తాడు. తన తోటలోని మొక్కల నుంచి తానే స్వయంగా కోసి మాలలుగా అల్లిన పూమాలల్లో వెంట్రుక ఎలా వచ్చింది? తన ఇంట్లో తన కూతురు తప్ప ఇంక ఎవ్వరూ లేరు, అసలు ఏమై ఉంటుందని ఆలోచిస్తూ విష్ణుచిత్తుల వారు ఇంటికి వెళ్ళి తన కూతురితో పూలబుట్టలో ఉన్న పూలమాలలను నీవు ఏమైనా తీసావా అమ్మా అని అడుగగా గోదాదేవి తడబడుతూ తత్తరపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది చూసిన విష్ణుచిత్తుడు అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు. ఆ మరుసటి రోజు విష్ణుచిత్తుడు యథావిధిగా పూలమాలలను బుట్టలో పెట్టి తాను పక్కకి వెళతాడు. అప్పుడు గోదాదేవి అక్కడికి వచ్చి ఆ బుట్టలో ఉన్న పూలమాలలను తనకు సింగారించుకుంటుంది. సింగారించుకుని శ్రీకృష్ణుడి ప్రతిమ దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను చూసావా? ఈరోజు కొప్పు పక్కకు పెట్టి ఆ కొప్పుకు పూమాలను సింగారించాను. ఈ పూలమాలను చూసావా? ముందు నుంచి వెనుకకు కాక వెనుక నుంచి ముందుకు వేశాను. ఇలా పూలమాలను వేసుకోవటం వల్ల నేను నడుస్తుంటే పూల తోట నడుస్తున్నట్లు ఉంది కదా అని మురిసిపోతూ గోదాదేవి తాను సింగారించుకున్న విధానాన్ని వర్ణించసాగింది. మళ్ళీ స్వామి చూడు, నా చేతిలో ఈ కమలం ఎంత అందంగా ఉంది కదా అని ఇంకా ఇంకా వర్ణించసాగింది. విష్ణుచిత్తుడికి పూలబుట్ట కనిపించకపోవడంతో కూతురిని అడుగుదామని గోదాదేవిని వెతుక్కుంటూ ఇంటి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన విష్ణుచిత్తుడు గోదాదేవిని చూసి నిర్ఘాంతపోతాడు. అమ్మా గోదా, ఏమిటి తల్లి నువ్వు చేస్తున్న పని? స్వామి కైంకర్యం కోసం కట్టిన పూలమాలను నువ్వు ధరిస్తున్నావా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు తల్లి ఈ పని అని తన కూతురిని నిలదీస్తాడు. ఇలా చేయటం తప్పా నాన్న అని అమాయకంగా అడిగింది గోదాదేవి తండ్రి అయిన విష్ణుచిత్తుడిని చూస్తూ. తప్ప అని నెమ్మదిగా అడుగుతావేమిటి తల్లి? ఇది మహాఘోరం, పాపం, క్షమించరాని నేరం. స్వామివారికి నిర్ణయింపబడిన పూలదండ నీవు ముందర ధరించుట
అపచారమమ్మ. మనం మానవులం తల్లి. మనం ధరించిన పూలమాలను అంటే ఈ నిర్మల్యాన్ని, ఈ జగతిని ఏలే ఆ స్వామిక నేను ఇన్ని రోజులు సమర్పిస్తున్నది. ఆ స్వామికి ఈ విషయం తెలిస్తే ఇంకా ఏమన్నా ఉందా అని పరిపరి విధాలుగా రోధించసాగాడు విష్ణుచిత్తుడు. ఆ రోజు పుష్పమాలను స్వామికి అలంకరించకుండా మిగిలిన పూజను యథావిధిగా చేస్తాడు విష్ణుచిత్తుడు. దీంతో స్వామివారి యొక్క ముఖం చిన్నబోతుంది. దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని బాధపడుతూ స్వామివారి పట్ల అపరాధం చేశారని దుఃఖిస్తూ నిద్రించగా ఆ రోజు రాత్రి విష్ణుచిత్తుల వారి కలలో స్వామివారు సాక్షాత్కరించి, విష్ణుచిత్త, ఈరోజు తులసి మాలలను ఎందుకు సమర్పించలేదు? పుష్ప కైంకర్యాన్ని ఎందుకు చేయలేదు అని ప్రశ్నించగా విష్ణుచిత్తుల వారు చేతులు జోడించి ఇలా సమాధానం చెప్పారు. స్వామి, మీరు సర్వంతర్యామి, సర్వజ్ఞులు. మీకు తెలియనిదేముంది? ఆ పూలమాలను మీకు సమర్పించక మునిపే మా అమ్మాయి గోద ఆ పుష్పమాలికలను ధరించి విడిచినది. ఒకసారి ధరించి పక్కన పెట్టారు అంటే వాటిని ఉచ్చిష్టములు అంటారు. ఆ నిర్మల్యాన్ని మీకెలా సమర్పిస్తాను స్వామి? అందుచే మీకు మాలలను సమర్పించలేకపోయి తిని క్రొత్తవి తయారు చేయుటకు సమయము లేకపోయింది అని విన్నవించుకున్నాడు విష్ణుచిత్తుడు. దానికి స్వామివారు చిరునగవతో విష్ణుచిత్తుణ్ణి చూస్తూ, విష్ణుచిత్త, నీవు చింతించవలదు, సందేహించవలదు. గోదాదేవి తాను ముందు దాల్చిన మాలికయే మేము కోరదగినది. ఆమె కొప్పులో ధరించినటువంటి మాలికలు, అలంకరించుకోనటువంటి పుష్పములు మాకు వద్దు. గోదా ధరించి ఇచ్చిన మాలలంటేనే మాకు అత్యంత ప్రీతి. గోదాదేవి ధరించిన పుష్పమాలికల నుంచి భక్తి సువాసనలు వెలువడతాయి. గోదా నా అంతరంగిక భక్తురాలు, కారణ జన్మురాలు. ఆమె వేసుకున్న మాలలను ధరించటం వల్ల తనకు అపచారం కాదు, ఆనందం కలుగుతుందని, కనుక తనకు నిత్యము గోదాదేవి ధరించిన పూలమాలనే తనకు సమర్పించమని, ఈ పుష్ప కైంకర్యం తనకు రోజు ఇలాగే జరగాలని ఆజ్ఞ చేసి అంతర్ధానమయ్యారు స్వామివారు. కల నుండి మేల్కొన్న విష్ణుచిత్తుల వారు ఆశ్చర్యపడి గోదా చిత్తంలో విష్ణువు, విష్ణువు చిత్తంలో గోదా ఉన్నారని అర్థం చేసుకుని, గోదాదేవి సామాన్య మానవ కాంత కాదనియు, తనను ఉద్ధరించుటకు ఉద్భవించిన ఏ దేవకాంతయో భూదేవియో అని తలుస్తూ, నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ ఆండాలని పిలవటం మొదలుపెట్టారు. ఆండాలంటే కాపాడటానికి వచ్చినది, అలాగే నన్ను కన్నతల్లి అని అర్థం. అప్పటి నుంచి ప్రతిరోజు ఆండాల్ ధరించిన తులసి మాలనే స్వామికి సమర్పించేవారు విష్ణుచిత్తుల వారు. అప్పటి నుంచి ఆమెకి వచ్చిన మరో పేరు చుడుక్కొడత్త నాచియార్. ఈ తమిళ పదానికి ఆముక్త మల్యద అనే సంస్కృత పదానికి ధరించి ఇచ్చిన అని అర్థం. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆ పురుషోత్తమునితోనే జరగాలని అనుకుంది. అందుకోసం గోదాదేవి ఒకసారి తన తండ్రిని ఇలా అడిగింది. కన్నెపిల్లలు కోరుకున్న వరునితో వివాహం జరగాలంటే ఏ వ్రతాన్ని ఆచరించాలి అని అడుగుతుంది. దానికి విష్ణుచిత్తుడు, తల్లి, కన్నెపిల్లలు ఆచరించడానికి మార్గలి వ్రతం లేదా ధనుర్మాస వ్రతం అని ఒకటి ఉంది. ఈ వ్రతానికి కామిక వ్రతం అని పేరు. ఈ వ్రతాన్ని ఎవరు ఏ కోరికతో ఆచరించినా ఆ కోరిక అతి శీఘ్రముగా నెరవేరుతుంది అని చెప్పారు. ఈ వ్రతాన్ని మొట్టమొదటగా సాక్షాత్తు శ్రీకృష్ణుడే స్వయంగా గోపికలతో చేయించాడు. నీవు కూడా ఈ వ్రతాన్ని చేయి, నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు. గోదాదేవి ఈ వ్రతాన్ని మొదలు పెట్టడానికి ముందుగానే అక్కడ ఉన్న కన్నెపిల్లలందరికీ ఈ వ్రతం గురించి చెప్పి ఈ వ్రతాన్ని వారందరితో కలిసి చేయటానికి సన్నాహాలు మొదలుపెట్టింది. గోదాదేవి ఈ వ్రతాన్ని చేయటానికి మార్గలి అంటే మార్గశిర మాసం కోసం ఎదురు చూడసాగింది. చివరికి మార్గశిర మాసం రానే వచ్చింది. నెల రోజుల వ్రతములో గోదాదేవి తనను గోపకన్యగా, తన తోటి స్నేహితురాళ్లను గోపకన్యలుగా, తన నివసిస్తున్న శ్రీవిల్లి పుత్తూరును
నందగోకులంగా, అక్కడ ప్రవహించే నదిని యమునా నదిగా, తామంతా చేస్తున్న ఈ వ్రతాన్ని తమ నాథుడు శ్రీకృష్ణుడి పొందటం కొరకు చేసే వ్రతంగా ఆ వ్రతాన్ని భావించి ప్రతిరోజు ఒక దివ్యమైన గేయాన్ని రచించి స్వామికి వినిపించేది. ఈ వ్రతనిష్ఠలతో ఉపవాసములతో గోదాదేవి దీక్ష వహించి ఎంతో నిష్కల్మషమైన మనస్సుతో ఈ వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతాన్ని ఆచరించిన 30 రోజులలో గోదాదేవి శ్రీకృష్ణుడిని తన దగ్గరకు రమ్మని, తాను రాకపోతే నిద్రపోనని, జుట్టు దువ్వుకోనని, జడ వేసుకోనని, కళ్ళకు కాటుక దిద్దుకోనని, రకరకాలుగా తిలకాన్ని తీర్చిదిద్దుకోనని, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మీగడ నీ కోసం దాచిపెట్టానని, అవి తినటానికైనా రమ్మని, నీవు ఇవి స్వీకరించకపోతే నేను కూడా వీటిని ముట్టుకోనని శ్రీకృష్ణుడిని బ్రతిమలాడేది. తాను రాకపోయేసరికి కోపగించుకునేది, విసుగుకునేది. ఈ విధంగా గోదాదేవి నిష్కల్మషమైన భక్తితో, వ్రతనిష్ఠలతో, ఉపవాస దీక్షలతో తన మనస్సుని భగవంతుడిపైనే లగ్నం చేసి ఆ పురుషోత్తముడినే భర్తగా పొందాలని వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతాన్ని ఆచరించిన 30 రోజులు వేద సారాంశాన్ని అంతటిని తిరుప్పావై అని పేరుతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని, అంటే ఒక్కొక్క కీర్తనని శ్రీకృష్ణుడి కోసం 30 రోజులు గానం చేసింది. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమైనది అని, పావై అంటే వ్రతం అని అర్థం. తిరుప్పావై అంటే పవిత్రమైన వ్రతం అని అర్థం. ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ పరంధాముడు లొంగక తప్పలేదు. తానే స్వయంగా విష్ణుచిత్తుల వారికి స్వప్నంలో సాక్షాత్కరించి, విష్ణుచిత్త, నీ కుమార్తె గోదా సామాన్య మానవ కాంత కాదు, సాక్షాత్తు భూదేవి అంశ. అలాగే నీవు గరుత్మంతుని అంశవు. రేపే మార్గళి వ్రతం ఆఖరి రోజు. నీవు నీ కుమార్తె గోదాని పెళ్లి కూతురిని చేసి ఊరేగింపుగా శ్రీరంగానికి తీసుకురా. అక్కడ నేను నీ కుమార్తెను పాణిగ్రహణము చేసుకొందును. వివాహ మహోత్సవానికి నా ఆజ్ఞ మేరకు తగిన సామగ్రులు తీసుకుని పాండ్య మహారాజు ఛత్రధ్వజ చామరాదులతో మరియు రత్నాదులచే అలంకరింపబడిన దంతపు పల్లకీలో మిమ్ములను స్వాగతించెదడు అని పలికి అంతర్ధానమయ్యారు స్వామివారు. అలాగే స్వామివారు శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు, పాండ్యరాజుకు కూడా కలలో కనిపించి విషయాన్ని తెలియజేస్తారు. స్వామివారి ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెనువెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయసాగారు. ఆ రోజంతా విష్ణుచిత్తుడు గాని, గోదాదేవి కాని తిండి కాని నిద్ర గాని ఎరుగరు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు స్వామిని చేరుకుంటానా అని ఆలోచించుకుంటూ ఆ రాత్రంతా గడిపేశారు. తండ్రి కూతుర్లు ఇద్దరు. మరుసటి రోజు గోదాదేవి తన వ్రతాన్ని పూర్తి చేసుకున్నాక విష్ణుచిత్తుల వారు తన కుమార్తెను పెండ్లి కూతుర్ని చేసి శ్రీరంగానికి బయలుదేరటానికి సిద్ధం కాగా, పాండ్యరాజు శ్రీరంగం నుండి పండితులను, బ్రాహ్మణోత్తములను మేళతాళాలతో ఒక పల్లకీని తీసుకుని వచ్చి విష్ణుచిత్తుల వారితో, శ్రీరంగనాథుడు మమ్మల్ని ఆజ్ఞాపించారు మీ ఇంటికి వెళ్ళమని, గోదాదేవిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకురమ్మని చెప్పారు అని చెప్పగా, విష్ణుచిత్తుల వారు ఆనందోత్సాహములతో తన జన్మ సార్థకమైనదని పొంగిపోవచ్చు సకల మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా గోదాదేవిని శ్రీరంగమునకు తోడ్కొని పోవుటకు సిద్ధము కాగా, గోదాదేవి తాను రచించిన తిరుప్పావై 30 పాసురాలను స్వామివారికి అర్పించాలని తనతో కూడా తీసుకుని బయలుదేరింది. తద్వారా పాండ్యరాజు వల్లభదేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరు నుంచి పల్లకీలో ఊరేగింపుగా మేళతాళాలతో శ్రీరంగంలోని శ్రీ రంగనాథుడి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన ఆలయ అర్చకులు ఘనంగా వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. గోదాదేవి వెనువెంటనే స్వామిని దర్శనం చేసుకుని తాను రచించిన తిరుప్పావై 30 పాసురాలను స్వామికి అంకితం చేసింది.
శ్రీరంగనాథుడికి గోదాదేవికి వివాహమని తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఏమి జరుగుతుందో చూడాలన్న కుతూహలంతో గుంపులు గుంపులుగా రంగనాథుని ఆలయంలో తండోపతండాలుగా వచ్చి నిలబడ్డారు. పండితులు స్వామివారికి గోదాదేవికి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. ఆ రోజు భోగి. పెళ్లి అయిన వెంటనే గోదాదేవి తండ్రికి నమస్కరించి తండ్రి దీవెనలు తీసుకుంది. వెనువెంటనే తన భర్త అయిన స్వామికి నమస్కరించింది. అందరూ చూస్తుండగానే స్వామిలో ఐక్యమైపోయింది గోదాదేవి. ఇది చూసిన విష్ణుచిత్తుడు దిగ్భ్రాంతి చెంది స్వామి నా కూతురిని మాయం చేశాడని స్వామిని నిందిస్తూ రోధించసాగాడు. అలా రోధిస్తున్న విష్ణుచిత్తుని చూసి జాలిపడిన స్వామివారు, విష్ణుచిత్త, ఎందుకలా ఏడుస్తున్నావు? నీవు కోరిందే కదా నేను చేసింది అని విష్ణుచిత్తుని అడిగారు. దానికి విష్ణుచిత్తుడు, స్వామి, నా కూతుర్ని నా నుంచి దూరం చేశావు అని మళ్ళీ రోధించసాగాడు. అప్పుడు స్వామివారు, చింతించకు విష్ణుచిత్త, నీవు మానవ రూపంలో ఉన్నావు కాబట్టి నీవు ఇంకా ఆ బంధాల వ్యామోహం నుండి బయటపడలేకపోతున్నావు. ఒక్కసారి నీ వృత్తాంతాన్ని గుర్తు చేసుకో అని తన వృత్తాంతాన్ని గుర్తు చేశారు స్వామి. తన వృత్తాంతాన్ని గుర్తు తెచ్చుకున్న విష్ణుచిత్తుడు వెంటనే, స్వామి, నన్ను క్షమించు, నిన్ను ఈ నోటితో నిందించినందుకు నన్ను మన్నించు అని పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు. దానికి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, చింతించకు విష్ణుచిత్త, నీవు ఇప్పుడు నా మామగారివి కదా, నీవు కూతురు మీద ఉన్న ప్రేమతో నన్ను ఎంత నిందించినా నేను పడక తప్పదు కదా అని చిద్విలాసంగా సమాధానమిచ్చారు స్వామివారు. దానికి విష్ణుచిత్తుడు, స్వామి, నన్ను మీరు శోధించింది చాలు, మీ సేవలో నన్ను తరించనివ్వండి, నన్ను కూడా మీలో ఐక్యం చేసుకోండి అని కోరగా శ్రీ మహావిష్ణువు అలాగే అని విష్ణుచిత్తుని కూడా తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ విధంగా గోదా అమ్మవారు అమితమైన ప్రేమతో తన హృదయాన్నే పూమాలగా అర్పించి ఆ పరంధాముని సాన్నిధ్యం కోసం సామీప్య, సారూప్య, వాత్సల్యంతో బృందావనంలోని గోపికలందరినీ నిద్రలేపి కృష్ణ ప్రేమలో ఐక్యమై ఆ స్వామిని తన భర్తగా తలచి ఉపనిషత్ వేదాంత సారమైన తిరుప్పావైని రచించి ఒక్కొక్క పాసురంలో తన కృష్ణ ప్రేమని, భక్తిని చాటి చెప్పి ఆండాల్గా కృష్ణుని మాలలను విడిచిపెట్టడం వలన ఆముక్త మాల్యదాగా పేరు పొంది పరమాత్మను తాను పొంది మనలను ఉద్ధరించుటకు మార్గదర్శిని అయి నిలిచినది. గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజు రోజుకొక్కటి చెప్పున ఓ పాసురం వైష్ణవ ఆలయాల్లో పఠించడం చేస్తారు. యువతులు ధనుర్మాసంలో 30 రోజుల పాటు గోదాదేవి వ్రతాచరణ చేస్తే తాను మెచ్చిన సుగుణుడైన భర్త లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ గోదా రంగనాథుల కళ్యాణము చూచినను, చేయించినను, ఈ కథ వినినను, చదివినను సకల శుభములు చేకూరుననుటలో సందేహము లేదు.